ఏంటిది? కటింగ్ సార్. ఎందుకు ఇది? క్లీనింగ్ సార్. ఇదెందుకు కాదు, నువ్వు ఎందుకు ఇక్కడ? పెళ్లి చూడటానికి వచ్చావా, చెడగొట్టడానికి వచ్చావా? చేయించడానికి వచ్చాను సార్. 10 లక్షలు దొబ్బి నిన్ను పంపించాడు అక్కడికి. 5 లక్షలు ఆడికి 5 లక్షలు నాకు సార్. నీ పార్ట్నర్షిప్ అంటే నాకెందుకయ్యా? ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను వేరే వాడిని తెప్పించుకుంటాను. సార్ అటక్కడికి కార్ ఇటు. కానీ కాలు గడిగించుకునేవాడు అటువైపు ఉన్నాడు సార్. ఉంటే అంటే మా డాడీ పోయాక మా ప్రాపర్టీస్ అన్ని పోయినాయి కదా అని మీరు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని పల్లవి పాపని తీసుకుని వెళ్ళిపోయిన విషయం యోగేష్కి చెప్పకుండా వెళ్ళిపోతే చాలా బాగోదు. ఏంటంటే ఏంటి బావగారు, ఆ. మా కోడలికి దీనికంటే ముందు పెళ్లి చూపులు కూడా కాలేదు. యా, మా వాడికి తనలో నచ్చిన ఫస్ట్ క్వాలిటీ అదే. అబ్బే నాకెందుకు తెలీదు, వాడికి అన్ని ఫస్టే కావాలి, ఒక్క చదువులో తప్ప. అబ్బో, టైం 10, జ్యూస్ తాగే టైం. పదరా. మా బావగారికి అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి మరి. వద్దు, వెళ్ళొద్దా చెప్పొద్దా? రెండూను. ఎంత తక్కువ సమయంలో ఎంత అత్యద్భుతంగా మారిపోతారని నేను ఊహించనే లేదా అంకుల్.